జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోస్తరాస్తుల వారఫలాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 5 అక్టోబర్ 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. తిథి తదియ పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 9:33:05 వరకు. వర్జం తెల్లవారుజాన 3:45:57 నుండి 5:32:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:07:44 నుండి 7:42:44 వరకు. అమృత గడియలు ఉదయం 11:40:50 నుండి 1:28:30 వరకు. రాహుకాలం ఉదయం 9:05:52 నుండి 10:34:56 వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. రిసెట్ రంగం వారికి అనుమతులు ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగినప్పటికీ తోటి వారితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్లో పనిచేస్తున్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, జ్యువెలరీ, ఐటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలత ఏర్పడుతుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కొంత ధననష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి గొడవలు సూచిస్తున్నాయి. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు వాయిదా వేయటం మంచిది. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు విస్తరణ ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానంపై గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిసెట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, బ్యాంకింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్న సంగీతము, చిత్రలేఖన పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ ప్రముఖులకు దగ్గర అవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. సంతానమునకు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు సమయంగా అమలుపరుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పోటీతత్వం స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి రావాల్సినటువంటి మొండి బాకీలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్స్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మీ యొక్క నైపుణ్యంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగం వారు పైవారిక సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ చేతికి అందుతాయి. ఆఫీసులో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, గార్మెంట్స్, సిమెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చేటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన స్వల్ప ధననష్టం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్ష ఫలితాలు లాభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకుల మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ రాతపూర్వకంగా చేతికి అందుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాట వినటం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు గాను ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పాల్గొన్నటువంటి మీటింగ్లో ప్రతిభ బహిర్గతమవుతుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, షిప్పింగ్, పెట్రోల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబరీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క ప్రణాళికలు చివరి విషయంలో తలకిందులు అవుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు చికాకును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి శత్రువులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎక్కువ ఆలోచన కారణంగా మనసును లగ్నం చేయలేరు. రిషట్ రంగం వారికి పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి పోటీతత్వం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రిషట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశీ వ్యాపారం ముందు అనుకూల సమయం. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానమునకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి? మా బ్రదర్ కి చూడాలండి. మీ బ్రదర్ పేరు, పుట్టిన దగ్గర చెప్పండి. తుకారం అండి. డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 20, 93. ఇదే రోజున 93. ఓకే, సెప్టెంబర్ 20 అండి. సెప్టెంబర్ 20, 93. టైం అమ్మా? మార్నింగ్ 10 గంటలకండి. ఎక్కడ పుట్టాడు? నల్గొండ జిల్లా అండి, దేవరకొండ. మీరుండే దేవరకొండలోనా? అవునండి. చూడు, విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు బాబు. అవును సార్. తులా లగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడును శని చాలా బలంగా ఉన్నారు స్వక్షేత్రంలోను. అయితే మంచి యోగ జాతకంగా అని చెప్పుకున్నప్పటికీ గురు బుధులు కలవకూడదు. గురు బుధులు కలయిక ఈ అబ్బాయి యొక్క భవిష్యత్తులో ఎదుగుదల ఎందు ఆటంకాలు వస్తాయి. 2016 నుంచి ఈ అబ్బాయికి బాగాలేదు. మీ నాన్నగారికి కూడా అనుకున్న ఫలితాలు లేవు, అసలు సౌఖ్యాలు లేవు అనేది గురు బుధులకు కలయిక చూపిస్తుంది. అందువల్ల గురు, రవి, చంద్రుల శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి. మీ డౌట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు కుజదోషం ఉందండి మా బ్రదర్ కి, పెళ్లి సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఎవరు చెప్పారు కుజదోషం ఉందని? కుజదోషం వల్ల కాదు, నేను చెప్పింది చేయండి. అబ్బాయికి పెళ్లి అవుతుంది. ఏం చేస్తుంటాడు అబ్బాయి? సాఫ్ట్వేర్ అండి. గురు, రవి, చంద్రులకి జపాలు చేయించండి. ఎక్కడ చేయించాలండి? కాళహస్తి అక్కర్లేదు, మీ ఇంటి మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా చేయించండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ దేవరకొండలో ఉంటాం. ఈ అబ్బాయి ఎక్కడ సాఫ్ట్వేర్ జాబు? బెంగళూరులో ఉంటాడు. బెంగళూరు. ఏ కంపెనీలో చేస్తున్నాడు? క్వాల్కామ్ అండి. క్వాల్కామ్ మంచి కంపెనీ. ఓకే, బీటెక్ ఈసీ చేశాడా? ఈసీ చేశాడా? విఎల్ఎస్ఐ. అవును, వెరీ లార్జ్ సిస్టమ్స్. ఓకే, మంచిది. ఈ అబ్బాయికి ప్రమోషన్ వచ్చిందా ఈ ఇయర్ స్టార్టింగ్ లో? అది ఎంత వాస్తవమో పెళ్లి కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆ కుజదోషాలు ఇవన్నీ జాతకం పూర్తిగా అవగాహన లేని వాళ్ళు చెప్పి పాడు చేస్తుంటారు సహజంగా. అందువల్ల కుజదోషం ఏం కాదు. గురు, రవి, చంద్రుడికి జపాలు చేయించండి, పెళ్ళి అయిపోతుంది. నెక్స్ట్ ముహూర్తాలు ఇప్పుడు నవంబర్, డిసెంబర్, తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఉన్నాయి. పెళ్ళి అయిపోతుంది, ఏం కాదు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు? లేదు, వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు చెప్తారు నాన్న. కుజదోషం ఏం కాదు, పాడు. ఓకే, అబ్బాయికి యాక్చువల్ తెలిసిన సంబంధం అయిపోవాలి. బంధువుల అమ్మాయిలు ఉన్నారా? ఒక సంబంధం వచ్చిందండి, అది ఇంకా చూస్తున్నాం, ప్రాసెసింగ్ లో ఉంది. తెలిసిన సంబంధాలు బంధువుల అమ్మాయిలు అయిపోతారు. ఓకే, పెళ్ళి అయిపోతుంది. నేను చెప్పిన శ్లోకాలు చేయమని చెప్పండి. ఓకే, ఈ అబ్బాయి జాతకం అంతా బాగుంది. కొద్దిగా జాతకంలో ఏంటంటే గ్రోత్ లో సప్రెషన్స్. యాక్చువల్గా మీ అబ్బాయి ఐఐటి క్యాండిడేట్ రాకపోవడానికి కారణం గురుబుధుల కలయిక. సరే, అయిపోయింది. నేను చెప్పిన గురు, రవి, చంద్రులకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి, పెళ్ళి అయిపోతుంది. నీ పేరేమన్నావు? నా పేరు సాయిరామ్ సార్. నాకు కూడా చెప్తారా? చెప్పు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నాది సెప్టెంబర్ 23, 95 సార్.
సెప్టెంబర్ 23, 1995. టైం బాబు? నేను మార్నింగ్ 5:30, 6 గంటల మధ్యలో పుట్టాను సార్. ఎక్కడ పుట్టే? దేవరకొండ. నువ్వు కూడా? నేను దేవరకొండలోనే పుట్టాను సార్. సాయిరామ్. అవును సార్. సాయిరామ్, నువ్వు పుబ్బా నక్షత్రంలో పుట్టావు. ఇంతకు మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్ సార్. మా ఊరిలో. ఓకే ఓకే. నీకు మ్యారేజ్ అయిందా? నాది కాలేదు సార్. అది నేను తమ్ముని, మా అన్నయ్య ఉన్నాడు. అదే అదే అదే. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను కంటెంట్ రైటర్ చేస్తున్నాను సార్. కంటెంట్ రైటర్. చూడు బాబు, పుబ్బా నక్షత్రం 1వ పాదంలో పుట్టావు. కన్యా లగ్నం నువ్వు. ఓకే. కన్యా లగ్నం, రాశి సింహరాశి అంటారు. ఓకే. మీ జాతకరీత్యా మనకి తెలివితేటలు అన్నీ ఉన్నాయి. సేవ అవుతుంది. నీ దగ్గర అంతా రాయించుకుని తీసుకుంటారు కానీ డబ్బులు రావు, రికగ్నిషన్ రాదు, ఏం రాదు. ఓకే. అయితే నువ్వేం చేయాలంటే శని, రవి, కుజ, చంద్రులు శ్లోకాలు చదువుకో. శని, రవి, శని శుక్రుడు కాదు, శని, రవి, కుజ, చంద్రులు. డిసెంబర్లో జాబ్ మారుతావు. ఇప్పుడు నీ జాతకరీత్యా నేను చెప్పిన శ్లోకాలు చేసుకో, ఒక జాబ్ మార్పు వస్తుంది. ఓకే. మెల్లగా ఏదైనా ట్రై చేయండి గట్టిగా. కానీ శని, రవి, కుజులు రోజు శ్లోకాలు చేయాలి. చంద్రుడు. తర్వాత నీకు మాట అనేది చాలా కటువుగా వస్తుంది. ఎదురుగా మొహం మీద చెప్పేయటం వల్ల అందరు మిస్ అవుతుంటారు నీకు. అది కొద్ది కేర్ తీసుకోండి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి. ఫ్యూచర్ అంతా బాగుంటుంది. నేను చెప్పింది చేయి ఫస్ట్, బాగుంటుంది. ఓకే. మంచిది నాన్న. జయగురుత. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నేను హైదరాబాద్ అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు అండి. మా బాబు ధనంజయ్, సాయి ధనంజయ్. ధనంజయ్. పుట్టిన తేదీరాలు చెప్పండి. 18/16 సార్. 16 అంటే June 1 అర్ధరాత్రి 1 AM. 1 జూన్ 1997. అవును సార్. 97. తెల్లవారితే 1వ తేదీ? తెల్లవారితే 1వ తేదీ సార్. 1 AM సార్. 1 AM. ఎక్కడ పుట్టాడు? ఏ ఊరు పుట్టాడు అబ్బాయి? ఇది మన ముసరాంబాగ్, హైదరాబాద్. ముసరాంబాగ్. ఓకే. రేవతి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. ఓకే సార్. లగ్నం వచ్చేసి కుంభలగ్నం అంటారు. బాబు జాతకరీత్యా ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు బలంగా ఉన్నారు. అయితే బాబు జాతకంలో మనకి ఇబ్బంది ఏంటంటే శని, చంద్ర, గురుల వలన ఆ అబ్బాయికి యోగం అనేది బలహీనపడింది. శని, చంద్ర, గురులు. రోజు శ్లోకాలు పఠించమని చెప్పండి. జపాలు ఒకసారి చేయించండి, అంతా మంచిగా జరుగుతుంది. మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ అతనికి బీటెక్ అయిపోయింది సార్. హలో. వింటున్నానండి, చెప్పండి. బీటెక్ అయిపోయింది సార్. జర జాబ్ ఇబ్బంది అవుతుంది. అవును. ఎంతకాలం? 2 years అయి ఉంటుంది బీటెక్. బీటెక్ అయ్యి 2 years అయి ఉంటుంది కదా సార్? 2 years అయిందా బీటెక్ అయ్యి? అయింది సార్. బీటెక్ అయిపోయి 4 years అవుతుంది. మరి ఎందుకు గ్యాప్ వచ్చింది మీ అబ్బాయికి? అంటే అబ్బాయి స్టార్టింగ్ చేసిండు, మళ్ళీ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. దాంతో ఇంకా గ్యాప్ స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే. ఎందుకు అంటే కారణాలు శని, చంద్ర, గురువులు అండి. మరి శ్లోకాలు లాంటివి చేస్తాడా అబ్బాయి? మరి శ్లోకాలు చేయమని చెప్పండి. మీరు కుదిరితే చేయించండి జపాలు, లేకపోతే శని, చంద్ర, గురువులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. ఓకే అండి. ఉద్యోగం వచ్చాక లగ్నం, అంతే కదా? మొన్న మార్చి చూడండి, లగ్నం అనేది మార్చి నుంచి మొదలైంది. ఉద్యోగం లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది, అంతే. ఓకే. ఓకే అండి. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు శని, చంద్ర, గురువులకి శ్లోకాలు చేయమని చెప్పండి, జపాలు చేయించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. దుర్గమ్మ వారిని ఆరాధించాలి బాబు. మంచిదండి. శుభం. నమస్కారం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీధర్ అండి, కోరుట్ల నుంచి మాట్లాడు. శ్రీధర్ గారు చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి. పాప పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి శ్రీధర్ గారు. పేరు మాన్విత. 15 September 1998. టైం అండి? 3:20 మధ్యాహ్నం. 15:20. ఎక్కడ పుట్టింది? కోరట్లేనా? 3:20 మధ్యాహ్నం. 3:20 అదే 15:20 3:50 PM. సికింద్రాబాద్. మీరు ఉంటాం కోరట్లో ఉంటారా? మేము కోరట్లో ఉంటాం. చూడండి, అమ్మాయి వచ్చేసి పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి. మకర లగ్నం అంటారు. రాశి మిథున రాశి అవుతుందండి. ప్రస్తుతం పాపకి బుధ మహర్దశ నడుస్తుంది. ఓకే. ఈ జాతకరీత్యా బుధుడు, రవి, శుక్ర, రాహు కలయిక అంత
మంచిది కాదు. అంటే ఆ అమ్మాయి చదువుకున్న దానికి టాలెంట్కి తగినటువంటి ఫలితాలు తక్కువగా వస్తాయి, ఎదుగుదల ఎందు ఆటంకాలు వస్తాయి. పీజీ కూడా ట్రై చేస్తుంది, దొరకడం లేదు. అదే ఏం చదువుకుంది పాప? ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది సార్. ఎంబీబీఎస్. ఓకే ఓకే. పీజీ కూడా ట్రై చేస్తుంది. పీజీ రాస్తుందా రేపు? మొన్న రాసింది. ఓకే. అనుకున్నంత ర్యాంక్ రాలేదు, ఎక్కువ ర్యాంక్ వచ్చింది. ఓకే ఓకే. అయితే చూడండి, పాపని కొద్దిగా రవి శుక్ర కుజుడికి శ్లోకాలు చదువుకోమని చెప్పండి. రవి శుక్ర కుజులకి కుజుడు. డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించండి. మ్యారేజ్ చేసేటప్పుడు చంద్రుడికి కూడా జపం చేయించాలి. రవి శుక్ర కుజ చంద్రుడు జపాలు చేయించాలి. ఎందుకంటే పాప జాతకంలో సప్తమాధిపతి షష్ఠ స్థానమందు సప్తమందు నీచగ్రహం ఉంది. అందువల్ల మీరు మ్యారేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాయింట్లు చూసి చేయకండి, పూర్తి విశ్లేషణ చేసుకోండి. అప్పుడు ఆ అమ్మాయికి మంచి మార్పు వస్తుంది. ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తుందా లేకపోతే ఏంటి? ఏం లేదు సార్, ఖాళీ ఉంది ఇప్పుడు. ఓకే, ఓన్లీ పీజీఏ ట్రై చేస్తుందా? ఇంకేం ట్రై చేయట్లేదా? కాదు సార్, ఓన్లీ పీజీఏ ట్రై చేస్తుందా, ఇంకేం ట్రై చేయట్లేదా అంటున్నాను. లేదు సార్, వేరే దీనికి ఆప్షన్ వేరే ఏం లేవు సార్. ఏ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బయోమెడికల్లో రోబోటిక్ మెడిసిన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ చూడండి మరి. ఓకే, బుధుడు బలహీన పడ్డాడు రవితో కలిసి, అందువల్ల అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో రాకపోవచ్చు. ఈ పరిహారాలు చేయించండి గట్టిగా. ఓకే. మ్యారేజ్ ఎప్పుడైతే సార్? మ్యారేజ్ గడి అయితే మొదలైందండి సెప్టెంబర్ 2 నుంచి కళ్యాణ్ గడియలు మొదలయ్యాయి. కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసి చేయండి. అర్థమైందా? మంచిదండి, శుభం. వస్తే పరిష్కారంలో మరో కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు, పుట్టిన తేదీరాలు ఇవ్వండి. ప్రత్యూష, 7వ తేదీ 6వ నెల 2000. టైం అమ్మా? ఉదయం 9:25 నుంచి 9:30 లోపు. ఓకే. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఒంగోలు. ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం అంటారు. ఓకే. పాప జాతక రీత్యా ఏంటంటే అమ్మా, చంద్రుడు చాలా బలంగా ఉన్నారు, తర్వాత రవి కుజ గురులు చాలా బలంగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు అనేది ఉంది. ఓకే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పాప జాతకంలో కుజ బుద్ధుల యొక్క స్థితి యుతి, తర్వాత శని గురులకు యుతి అంత మంచి అనుకూలం కాదు. దానివల్ల మనకి ఏంటంటే అనుకున్న ఫలితాలు రావు. అందువల్ల పాప ఏం చేయాలంటే అమ్మ, తప్పనిసరిగా శని కుజ బుద్ధులకి రోజు శ్లోకాలు పఠించాలి. శని కుజ బుద్ధులకి చేయాలి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? డౌట్, బీటెక్ అయిపోయింది గురువు గారు. మంచిది. ఆపేసింది, అదే పెళ్లి చేద్దామని. ఎందుకని? జాబ్ చేయించడం మీకు ఇష్టం లేదా? జాబ్ ఆపేసి సంవత్సరం అయింది. ఇక వాళ్ళ అమ్మగారు పెళ్లి చేద్దాము, అసలు ఎట్లా పెళ్లి భవిష్యత్తు ఎలా ఉంటుంది? పెళ్లి అంటే పెళ్లికి అయితే జాతకం ఎందుకమ్మా? ఇప్పుడు పెళ్ళి అయిపోద్ది, ఏం కాదు, మీరు చేసేసేయండి, ఎతికి చేసేయండి. నేను చెప్పిన జపాలు శని కుజ బుధులకి చేయించుకోండి, పెళ్ళి అయిపోతుంది. పెళ్లి కోసం జాతకం ఎందుకు? బిడ్డకి అయి చేసేయటమే, అంతే. అర్థమైందా? అవును, ట్రై చేయకుండా అమ్మ. ఇప్పుడు సపోజ్ అన్నం పెట్టారు మీ అమ్మగారు, మీరు తింటేనే కదా లోపలికి వెళ్ళి డైజెషన్ అయ్యి ఎనర్జీ వస్తుంది. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది, అందుకే చెప్పదలిసింది నేను. నీ పెళ్ళనంగా ఇంక చెప్పేదో ఉంది, పెళ్లి చేశాక సంతానం అంటారు, తీసుకెళ్ళి పక్కన పడేస్తారు అమ్మాయిని. అది చదివించి కూడా ఉపయోగం లేదు, అర్థమైందా? అందుకని బాగా జాబ్ చేయమనండి, కుదిరితే ఎంఎస్ లాంటివి చేయించండి, అమ్మాయి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఓకే అమ్మా. పెళ్లి తొందరగా వచ్చింది, ఇంకా 1 year ఆగచ్చు, ఈరోజు జాబ్ చేయించండి. ఓకే, సరేనమ్మా, మంచి జాబ్ వస్తుంది అమ్మాయికి. గురువు గారు, అమ్మాయి కొంచెం డిస్టర్బెన్స్ అయింది మధ్యలో. డిస్టర్బెన్స్ అయితే డిస్టర్బెన్స్ అందరికీ ఉంటుందమ్మా. 109 మంది ఇప్పుడు ఆడపిల్లలు కానీ మగపిల్లలు బయట చదివిస్తున్నాం, హాస్టల్లో చదివిస్తున్నాం, ఎవరు ఉండరు. అమెరికా పోతే ఏమో తెలుసా, అమెరికా పోతే ఒకే ఇంట్లో అందరు కలిసి ఉంటారు, అంతా ఇదంతా ఉంటుంది. ఆ తల్లిదండ్రులకు తెలిసే పంపిస్తున్నారు డబ్బులు ఇచ్చేసి కదా, ఉంటుంది. డిస్టర్బెన్స్ ఉందని చెప్పి అమ్మాయిని తొక్కి పెట్టేస్తే ఎట్లాగా? అమ్మాయి ఏమనుకుంటుంది అనేది మనం ఫ్రెండ్లీ అప్రోచ్తో బయట తీసుకొచ్చి అమ్మాయిని గొప్ప అమ్మాయిని చేయాలి. కానీ ఆ అమ్మాయి వచ్చేసింది, ఇలా ఇబ్బంది పడిందని తొక్కేసి పెళ్లి చేసి ఎవరికి ఇచ్చేసి అక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది. అందుకని ఆ పని మానేయించేసి ఆ అమ్మాయిని చక్కగా చదివించండి, కావాలంటే ఎంఎస్ చేయించండి, ఏం కాదు. ఎప్పుడైతే ఇప్పుడు పెళ్లి చేస్తే ఏమవుతుంది, ఆ అమ్మాయి యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. అమ్మాయి యాస్పిరేషన్స్ ఉంటాయి, ప్రతి అమ్మాయికి యాస్పిరేషన్స్ ఉంటాయి, నేను గొప్ప అమ్మాయి అవ్వాలి, గొప్పగా వెళ్ళాలని. అది తప్పని యుక్త వయసులో చేస్తారు, చేయకుండా ఉండరు కదా. యుక్త వయసు అంటే అది ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. అందువల్ల నేను చెప్పిన పరిహారాలు చేస్తే అవి తప్పిపోతాయి. కొద్దిగా జాగ్రత్త చూడండి. కాదకూడదు పెళ్ళి అంటే పెళ్ళి అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు. అమ్మాయి ఒప్పుకోవాలి కదా, చాలా ముండమ్మాయి అమ్మాయి.
విపరీతమైన మొండి అమ్మాయి. అమ్మాయి కూడా అదే బాధపడుతుంది, లైఫ్ పోయింది. ఎందుకు పోయింది? చిన్న అమ్మాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. ఉందా అమ్మాయి పక్కన ఉందా? ఇవ్వండి ఇవ్వండి. జగత్ అమ్మ, ఏంటి నువ్వు ఏం చదువుకున్నా బీటెక్ లో? సిఎస్సి. ఎక్కడ ఒంగోలేనా లేకపోతే పక్కన ఎక్కడన్నా? మరి నీ ఎయిమ్ ఏంటి? నీ ఎయిమ్ నువ్వేమనుకుంటున్నావు? జాబ్ చేయాలని ఒంగోలో కూర్చోకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక చిన్నపాటి ఇబ్బంది అనిపించింది కాబట్టి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలి నువ్వు. ఓకే, మంచి జాబ్ వస్తుంది. జాబ్ ఉంటేనే రేపొద్దున మ్యారేజ్ లైఫ్ బాగుంటుందమ్మా. లేకపోతే ఎవరు వాల్యూ ఎవరు? డబ్బు లేకపోతే నీకు ఎవరు ఇవ్వరు. అర్థమైందా? అమ్మ నాన్న ఇచ్చే కట్నాలు కాదు, రోజు ప్రతి నెల నువ్వు ఎంత సంపాదిస్తున్నావు. నీ జీతంలో ఒక 70,000 నుంచి ₹1,00,000 నీ జీతంలో పడిగిందంటే దాని తగ్గట్టే నీ భర్త వాల్యూ ఇస్తాడు, చుట్టుపక్కల వాల్యూ ఇస్తారు, నీ కలీగ్స్ వాల్యూ ఇస్తారు, మీ అత్తగారు వాల్యూ ఇస్తారు. అర్థమైందా? అందుకని బీ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్. ఫస్ట్ జాబ్ వస్తుంది, ట్రై చేయి, పక్కా వస్తుంది. లేదు అంటే ఎంఎస్ పంపించండి, ఎంఎస్కి వెళ్ళు, మంచిగా రాసుకుని ఎంఎస్ చేయి. ఓకే, మంచి జాబ్ వస్తుంది. విదేశాల్లో సెటిల్ అయ్యే యోగాలు ఉన్నాయి, మంచి సంబంధాలు వస్తాయి. ఓకే, కానీ నమ్మకంగా ఉండి అమ్మా నాన్న ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉండు, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సరేనా? ఇంకొకరు ఉన్నారు గురువు గారు. అని అమ్మాయికి చెప్పిన అర్థమైందా? శ్లోకాలు ఏం చెప్పండి? శని కుజ బుధులు. అసలు ఇలా మీరు దయచేసి అర్థం చేసుకోండి. కష్టపడి గొంతు నొప్పితో చెప్తున్నాను అరిసరిసి. మీరు దాన్ని తీసుకోండి, మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది. అర్థమైందా? చెప్ప. ఇంకోళ్ళు ఎవరు? వీళ్ళు చెల్లిలా? అమ్మాయి పేరేంటి? చెల్లి పేరు? అమ్మాయి పేరు హేమ అనూహ్య. హేమ అనూహ్య. పుట్టిన తేదీలు చెప్పండి. 4వ తేదీ 9వ నెల 2002. 2002. టైము రాత్రి 8:30కి. ఎక్కడ పుట్టారు? ఒంగోలు అని అమ్మాయి కూడా? ఒంగోలే. అమ్మా చూడండి అమ్మా, హేమ అనూహ్య అన్నారు కదా, పుష్యమి నక్షత్రం 4వ పాదంలో పుట్టింది. ఎంఐ వచ్చేసి మీన లగ్నం అండి. ఎంఐ జాతకంలో గురు చంద్రులు బుధుడు చాలా బలంగా ఉన్నారు. ఎంఐకి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ట్రై చేస్తే గట్టిగా. ఓకే, అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శని రవి కుజులకి శ్లోకాలు చేయమని చెప్పండి అమ్మాయిని. శని రవి కుజులకి అమ్మ రోజు చేయమని చెప్పండి. అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చదువుకుంటుంది అమ్మాయి? ఈ అమ్మాయి చదవలే, అయిపోయింది గురుగారు, బీటెక్ అయిపోయింది. ప్రేమ వివాహం చేసుకుంది గురుగారు. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది. ఓ మాట చెప్తాను, గాంధర్వం, బంధుత్వం, గర్భనిశ్చితం జాతకాలు చూడకూడదు. ఆ అమ్మాయి ఒకసారి జరిగిపోయింది కాబట్టి పెళ్లి చేసేసేయండి, మంచి జాబ్ వస్తుంది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి లా చదివించండి ఇప్పుడు. అర్థమైందా? ఆ అబ్బాయి కట్నం ఇచ్చే బదులు ఆ డబ్బులు పెట్టి లా చదివించండి, అమ్మాయి టాప్ జడ్జి అవుతుంది. మంచి మంచి రాజయోగాలు ఉన్నాయి. మా పిల్లలు అలాగా అవటానికి కారణాలు బయట పరిస్థితి, అది సోషల్ రెస్పాన్సిబిలిటీ, అది అందరి రెస్పాన్సిబిలిటీ యాక్చువల్గా. ఇప్పుడు చిన్న అమ్మాయి అలా చేసిన అమ్మాయిని పెద్ద అమ్మాయిని తొక్కి పెట్టేశారు మీరు. అలానే చేయకండి. వాళ్ళ అమ్మగారు అసలు బయటికి పంపడం లేదు. అలా ఉండదమ్మా, అలా ఉండదు. పొరపాటును కూడా చేయకండి, సరేనా? బాగా చదివించండి. ఈ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇద్దరు పిల్లలకి. ఈ రోజుల్లో అది కామన్ అయిపోయిందమ్మా. గాంధర్వం లవ్ మ్యారేజ్ అనేది ఈరోజు చాలా కామన్ అయింది. అది అందరూ యాక్సెప్ట్ చేయాలి. అది ఇంకంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఓకే, యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే బయటకు పంపిస్తున్నాం కదా చదువుకోవడానికి, ఫోన్ ఇస్తున్నాం, హాస్టల్లో ఉంటారు. అప్పుడంటే చిన్నప్పుడు ఏంటంటే 10 to 5 కాలేజీలు ఉండేది. పక్కింటి అమ్మాయితో కానీ అబ్బాయితో మాట్లాడి భయపడేవాళ్ళు, ఏమనుకుంటారు అనేది. ఇప్పుడంతా కామన్ ఫ్రెండ్లీ అప్రోచ్ కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా అమెరికాలో అయితే ఎట్లా ఉంది తెలుసు, నాకు వచ్చే జాతకాలు మా అబ్బాయి అమ్మాయిని చేసుకుంటే చాలని. ఎందుకంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అమ్మాయిని మరి ఎక్కువైపోయింది. మన హిందువులు నన్ను అడుగుతున్నారు అనమాట, మా అబ్బాయికి అమ్మాయి వస్తే చాలండి, ఏ అమ్మాయినా పర్లేదు, దయచేసి చూడండి జాతకం అంటే. అట్లా వెళ్ళిపోయారు అంతా. లోకం మారిపోయింది కాబట్టి యుగధర్మం కలియుగం అదంతా. ఓకే అమ్మా, అదే నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది, టెన్షన్ పడకండి. మంచిదండి, శుభం అండి. జయగురుదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుదత్త నమస్కారం అండి. స్వామి, మేము లక్ష్మీ కుమార్ అని కర్నూలు స్వామి. చెప్పండి లక్ష్మీ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా బాబు గురించి తెలుసు. బాబు పేరు, పుట్టిన తేదీ రానివ్వండి. హరి ప్రణయ్ కుమార్. హరి ప్రణయ్ కుమార్, డీటెయిల్స్ చెప్పండి. 26/4/2004 స్వామి. టైం అమ్మా? టైము మండే నైట్ 11:45 స్వామి. ఎక్కడ పుట్టాడు? కర్నూలేనా? కర్నూలు జనరల్ హాస్పిటల్లో స్వామి. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి వచ్చేసి పునరుస నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. అవును స్వామి. ధనుర్ లగ్నము, కర్కాటక రాశి అంటారు. బాబు జాతక రీత్యా రవి ఉచ్చస్థితి, గురుడు చాలా బలంగా ఉంటాం,
బుధుడు యొక్క స్థితి అన్నీ బాగున్నాయి. ఓకే, మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే బాబు జాతకంలో రవి రాహు యొక్క కలయిక, కుజుడు యొక్క స్థితి బలహీనంగా ఉండటం మనకి ఇబ్బంది. అందువల్ల ఏంటంటే విపరీతమైనటువంటి మొండితనము, తను ఏదనుకుంటాడో అది చేస్తాడు. అబ్బాయికి టెక్నికల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది, కాకపోతే తన మొండితనం వలన అన్నీ చెడగొట్టుకుంటాడు. ఏదైనా ఇట్లా రిపేర్ చేయగలడు. ఇలాంటి వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మరి రవి కుజ శనికి శ్లోకాలు చదువుకోవాలి. రవి కుజ శని చేసుకోవడం వల్ల అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. ఈ మధ్య మీరు ఏమైనా ఇల్లు కొన్నారా, స్థలాలు కానీ పొలాలు కానీ కొన్నారా, అమ్మారా? స్థలం ఉంది స్వామి, అంటే అది గవర్నమెంట్ ఇచ్చినది ఉంది. ఈ మధ్య వచ్చిందా మీకు అది? లేదు స్వామి, ఒక 5 years అయితే. 5 years. ఓకే, ఇప్పుడు ఏంటంటే గృహయోగాలు అన్ని చూపిస్తున్నాయి అబ్బాయి జాతక రీత్యా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే బాబు ఇప్పుడు త్రిబుల్ స్వామి థర్డ్ ఇయర్. మంచిది. కొంచెం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, చదువుకోమంటే చదవాలి. అయిపోతే ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయా 8 ఉన్నాయా? ఉన్నాయి స్వామి, ఒక 10 దాకా ఉంటాయి. 10 అయిపోతాయమ్మా సింగిల్ అటెంప్ట్తో. నేను చెప్పింది చేయండి. సింగిల్ అటెంప్ట్ నేను చెప్పింది రవి కుజ శని శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమనండి. పొద్దున స్వామి ఎన్ని గంటలకు? పొద్దున 6 లోపు చేయమనండి. ఓకే, నెక్స్ట్ రాసేవన్నీ బ్యాక్లాగ్స్ 0 అయిపోతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర పిల్లలు వస్తారు 32, 28, 29. నాకు మొన్న ఒక అతను ముస్లిం కుర్రాడు వచ్చాడు, వాడికి 28 సబ్జెక్ట్స్ ఉన్నాయట 6 months బ్యాక్. అన్నీ క్లియర్ అయినాయి. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పినట్టు యాజ్ చేయమనండి. ఓకే, డెఫినెట్గా శ్లోకాలు చదువుకోవటం వల్ల మంచి భవిష్యత్తు వస్తుంది. సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అవుతాయి అమ్మా. ఎవరు క్లియర్ చేయలేరు, సరస్వతి వారు మాత్రం క్లియర్ చేయగలరు. చేయమనండి. ఓకే, కొద్దిగా మొండితనం తగ్గించుకోమని చెప్పండి. మీ అబ్బాయి చాలా గొప్ప అవుతాడమ్మా నేను చెప్తాను. ఎందుకంటే జాతకం అనేది చాలా చాలా బలంగా ఉంది. జాతకం ఎంత బాగున్నప్పటికీ ప్రయత్నం ఉండాలి. సరైన గురువు గైడెన్స్ లేకపోతే ఎంత గొప్ప జాతకం ఉన్నా సరే సక్సెస్ అవ్వలేరు అనమాట. అందువల్ల దయచేసి నేను చెప్పిన అన్నీ వస్తాయి అమ్మా. ఇప్పుడు నాకు దాదాపుగా సంవత్సరానికి ఒకసారి ఒక 10-15 మంది వస్తారనమాట. జూన్, జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో. మా అబ్బాయికి 20 ఉన్నాయి, 22 ఉన్నాయి, అలా అని అందరు క్లియర్ అవుతారు. అందరు క్లియర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది 100% నేను సక్సెస్ ఈ విషయంలో. చదువు విషయంలో మటుకు పక్కా సక్సెస్ ఉంటుందమ్మా నా దగ్గర. కానీ నేను చెప్పిన వినాలి, చేయాలి. చెప్పినటువంటివి రవి రాహు కుజ శని శ్లోకాలు చేయమనండి. డబ్బు ఉంటే కనుక జపాలు చేయించండి, మంచి ఫలితం. ఎక్కడ చదువుతున్నాడు ఏ అబ్బాయి? కర్నూలేనా? కర్నూలు కేవి సుబ్బారెడ్డి కాలేజ్. మంచిది. ఏ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా. అన్ని రాయమన్నాడు ఇప్పటి నుంచి. మంచిది, శుభం అమ్మా. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి? మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? బాబు కోసం తెలుసుకోవాలి. అమ్మా, బాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. బాబు పేరు సాయి కుమార్. 18 తారీఖు 12వ నెల 96, 1996. టైము పొద్దున 6:30కి. పొద్దున్న 6:30కి. 1996 అమ్మా. 96 బుధవారం అవుతుంది. ఉదయం 6:30కి పుట్టాడు. మంచిర్యాలేనా? మంచిర్యాల. సాయి కుమార్, ఉత్తరాభద్ర, 3వ పాదం, మీన రాశి అంటారు. బాబు జాతకరీత్యా ఏంటంటే టైంలో ఏం తేడాలు ఉన్నాయమ్మా? కరెక్ట్. ఎందుకంటే 5 నిమిషాల తేడాతో అన్నీ మారిపోతాయి, అందుకని అడుగుతున్నాను అనమాట. చూడండి, 5 నిమిషాల తేడాతో లగ్నాలు కూడా మారిపోతాయి. బాబు వచ్చేసి వృశ్చిక లగ్నంలో పుట్టాడు, మీన రాశి అంటారు. బాబు జాతకరీత్యా రవి గురువుల యొక్క స్థితి, తర్వాత శని చంద్రుల యొక్క స్థితి, కుజుడు చాలా బలంగా ఉండటం ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే బాబు జాతకంలో శని కేతు చంద్రుల యొక్క కలయిక మనకి మంచిది కాదు. అలాగే గురు బుధుల యొక్క కలయిక మంచిది కాదు. ఈ అబ్బాయి ఏం చేయాలంటే బుధుడు, కేతువు, కుజుడు, బుధకేతు కుజులకి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకుంటూ జపాలు చేయించుకోవాలి. ఈ అబ్బాయికి టాలెంట్ అన్నీ ఉన్నాయి, కానీ విపరీతమైన మొండితనం, చెప్పిన మాట వెనుకపోవటాలు ఎంత పెద్ద అయినా కానీ చికాకు ఉంటుంది. టాలెంట్ బాగుంది అబ్బాయికి. యాక్చువల్గా గవర్నమెంట్లో మంచి హోదా రావాలి, చాలా గొప్పవాడు అవ్వాలి, అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కాంబినేషన్స్ వల్ల రావడం లేదు. ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఏం చేస్తున్నాడు ఈయన? ఓకే 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 చూడమ్మా, పెళ్లి గడియలు అయితే నడుస్తున్నాయి మన మార్చి నుంచి, 2024 మార్చి నుండి. మీరు ఒకసారి కుదిరితే కుజ బుధ కేతువుకి పరిహారాలు చేయించండి. ఇలా మంచిర్యాలలో ఉన్నారు కాబట్టి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేయించండి. వెళ్తుంటారా ధర్మపురి? దగ్గరని కదా, మీరు వెళ్తుంటారా అని అడిగా. దగ్గరని కాబట్టి నేను చెప్పాను. అబ్బాయి పేరు మీద కళ్యాణం చేయించండి స్వామివారికి. ఓకే, గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ ప్రయత్నాలు చేస్తే కదా. ఏం చేస్తున్నాడు? ప్రయత్నాలు ఏం చేస్తాడు ఇప్పుడు?
ఇప్పుడు పీజీ చేస్తాను. అమ్మమ్మ పీజీ చేస్తాను. పీజీ ఎక్కడ చేస్తున్నాడు పీజీ? హైదరాబాద్లో చేస్తాను. హైదరాబాద్. ఏంటి పీజీ ఏంటి? ఎంటెక్, ఎంబీఏనా, ఎంఎస్సీయా? ఎంటెక్ చేస్తాను. ఎంటెక్. ఏంటి బీటెక్ ఈసీ చదువుకున్నాడు అబ్బాయి? ఓకే, మంచిది. అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే మరి పెళ్లి చేయాలంటే నీకు ఉద్యోగం రావాలి కదా. ఈ అబ్బాయికి మంచి గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, అందుకని ప్రయత్నం చేయమనండి. పెళ్లి గడియలు అయితే నడుస్తున్నాయి, ఉద్యోగాలు అయితే పిల్లలు ఎవరెవరు కదా, అందుకని నేను చెప్పినవి చేసుకోమనండి, ఉద్యోగం వస్తుంది. ఏ కాలేజ్ చేస్తున్నాడు ఎంటెక్ ఆ అబ్బాయి? హైదరాబాద్లో ఉన్న సిటీలో? హైదరాబాద్ సిటీలోనే. ఓకే ఓకే, సరే అండి. సరేనమ్మా, నేను చెప్పిన పరిహారాలు రోజు చేయమని చెప్పండి. కుజబుధ కేతువులు, లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోమని చెప్పండి, కళ్యాణం చేయించండి, అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, స్థితి బాగుంటుంది. సరేనమ్మా? ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం 2-3 కాల్స్ చూస్తున్నాం 2-3 రోజుల నుంచి. వివాహం అయింది, 2-3 నెలల్లో డైవర్స్ అవ్వటం ఒకటి, తర్వాత ఇంకోటి జాబు బీఎస్ఎఫ్లో చేయటము, ఓకే, ఇద్దరు ఇష్టపడటము, మ్యారేజ్ క్యాన్సిల్ అవటము, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఇమీడియట్గా చనిపోవటము. ఇవన్నీ మరి జాతకాలు చూస్తున్నారు, పాయింట్లు చూస్తున్నాం కదా, మంచి ముహూర్తం పెడతాం. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఐటీ సర్వీస్ని చూస్తే, మనం గచ్చిపోలి కానీ టెక్నాలజీ మొత్తం ఎక్కడైనా వెళ్తే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, జాతకాలు చూస్తే పెళ్లి చేశారు, ముహూర్తం పెట్టి పెళ్లి చేశారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, జ్యోతిష్యం ఎప్పుడు పర్ఫెక్ట్ కరెక్ట్గానే ఉంటుంది చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు నా దగ్గర శక్తి లేదు, అనుష్ఠాన బలం లేదు, నాకు నాలెడ్జ్ లేదంటే నేను చెప్పింది ఫెయిల్ అవుతుంది, తప్పు నాదవుతుంది కానీ జ్యోతిష్యం కాదండి. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే విసినిటీ మ్యాచ్ మేకింగ్లో నెట్లో కొట్టేసుకోవటం, ప్రతి యాప్లో కానీ అన్నీ వచ్చేస్తే మ్యాచ్ మేకింగ్ వచ్చేస్తుంది. లేదా దగ్గరలో ఉన్నటువంటి పూర్తిగా అవగాహన అనేటువంటి వాళ్ళ దగ్గరికి జాతకం చెప్పించుకోవడం. ఎలా అయితే డాక్టర్స్కి క్వాక్స్ ఉంటారో, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, డాక్టర్లో కూడా క్రాక్స్ ఉంటారు, ఎందుకు వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటారో, జ్యోతిషులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఏదైనా నెట్లో కావచ్చు, ఏమవుతుందంటే సరైనటువంటి అవగాహన లేని వాళ్ళ దగ్గర జాతకాలు చెప్పించుకోవడం ఒకటి. తర్వాత ఏమో పాయింట్ల బేసిస్ మీద ఎక్కువ వెళ్ళటం. అంటే ఏమవుతుంది, ఇందా మనం చెప్పుకున్నాం, ఇద్దరు జాతకాల సుఖాధిపతి పాడైపోయారు, ఇద్దరు జాతకాల సప్తమ స్థానాలు పాడైపోయి ఉన్నాయి, వాళ్ళకి మనం మ్యారేజ్ చేసాం, పాయింట్లు చూస్తే 28, 30కి 36కి 28, 30, 32 వచ్చేస్తుంది. ఎందుకు అలా జరుగుతుందంటే విడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే జాతకంలో బలహీనంగా ఉందో బలమైన జాతకాన్ని మనం మ్యాచ్ చేసుకోవాలి. ఎలాగా, సుఖాధిపతి దెబ్బతిన్నారు కాబట్టి సుఖాధిపతి బాగుండాలి, కుటుంబాధిపతి బలహీనంగా ఉన్నారు కాబట్టి కుటుంబాధిపతి బలంగా ఉన్నాడా, కుటుంబానికి శుభార్గలం ఏర్పడిన అబ్బాయి వచ్చాడా అనేది చూసుకోవాలి. తర్వాత శుక్రుడు బలహీన పడితే శుక్రుడు బలంగా ఉన్న అమ్మాయిని తెచ్చుకోవాలి, అబ్బాయిని తెచ్చుకోవాలి. ఇవి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు వచ్చే నష్టాన్ని అధిగమించవచ్చు. తర్వాత ఆయుష్ అనేది బ్రహ్మలిఖితం కాబట్టి పెళ్ళైన తర్వాత ఇలా జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పెళ్ళైన తర్వాత వైదవ్య యోగాలు సూచనలు ఉంటాయి. అంటే ఏమవుతుంది, పాపగ్రహాలు ఉన్నప్పుడు అంత మాత్రానే కాకుండా కొన్ని సందర్భాల్లో వైదవ్య యోగాలు నడిచేటువంటి పీరియడ్స్ ఉంటాయండి. పాపకత్రి యోగాలు ఉంటాము, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి షష్ఠాంశాలు బాగుండకపోవటము, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు జాతకాల్లో లగ్న షష్ఠ అష్టమాధిపతుల యొక్క యుతులు కానీ ఉన్నప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ పర్టికులర్ అమ్మాయి జాతకంలో ఎవరికైతే జరిగిందో అమ్మాయి జాతకంలో అష్టమంలో పాపగ్రహాలు, కుటుంబాధిపతి పాడైపోవటము, కలత్రకారకుడు వ్యయాధిపతితో కలవటము, తర్వాత కలత్రకారకుడు అనేటువంటి శుక్రుడు షష్ఠాధిపతితో కలవటం వల్ల ఆ అమ్మాయి యొక్క భర్త మ్యారేజ్ అయ్యాక చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎలాగైతే సెల్ ఫోన్స్ అప్డేట్ వస్తుంది, 16 వర్షన్ 10 వర్షన్ అని, లేదా విండోస్ 11, 12 అని ఎలా అప్డేట్, తర్వాత మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆర్కిల్ 7.1 నేర్చుకుందాం, ఈరోజు ఆర్కిల్ ఎక్కడ దాకా వెళ్ళింది, అన్ని ప్రతి దాంట్లో అప్డేట్ ఉంది. కానీ జ్యోతిష్యంలో అప్డేటెడ్గా లేరండి పూర్తిగాను. ఏమవుతుంది, మా తాతగారే చెప్పారు, మా అమ్మగారే చెప్పారు, నాన్నగారే చెప్పారు, వాటి మీదే వెళ్తున్నాం. ఈ 8 ఇంట్లో కుజుడు ఉన్న మాత్రం కుజదోషం ఈ అమ్మాయికి మంచిది కాదు. కుజదోషం ఉన్న వాళ్ళు హ్యాపీ లైఫ్లో ఉన్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారండి. చాలా మంది భయపడిపోయిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మిటిగేషన్స్ వేరే ఉంటాయి. ఎక్కడ లోపం వస్తుందంటే జ్యోతిష్యం చెప్పేవాడు నాలాంటి వాళ్ళు లోపం వస్తుంది కాబట్టి అక్కడ ఇబ్బంది వచ్చి జ్యోతిష్యం మీద మచ్చ ఏర్పడుతుంది. దయచేసి తల్లిదండ్రులు ఏంటంటే పూర్తి జాతక విశ్లేషణ మీద డిపెండ్ అవ్వండి. ఓన్లీ పాయింట్లు చూసుకోవడం వల్ల ఇక్కడ ఒక వాదన ఉంటుందండి, మ్యాచ్ మేకింగ్ అంటే పాయింట్లే చూడాలి అనేది చెప్తారు. కాదండి, మ్యాచ్ మేకింగ్ నేనైతే జీరో వ్యాలిడిటీ. నేను మ్యాచ్ చేసిన వాళ్ళు 7.6 పాయింట్స్ వచ్చి హ్యాపీగా ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి, చాలామంది చూస్తుంటాం మనం. అందువలన ఈ వివాహ సమస్యలు ఏర్పడడానికి కారణం ముఖ్యంగా జ్యోతిష్యంలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఎవరికి వాళ్ళు ఏంటంటే పాయింట్లు
నెట్లో చూసేసుకోవడం, మ్యాచ్ మేకింగ్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల వలన ఒకవేళ మంచి వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు మేము సజెస్ట్ చేస్తాం అబ్బాయి జాతకం బాగుందని, కానీ ఎవరో చెప్పారని నెట్లో ఎక్కడో ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇబ్బందులు తెచ్చుకోవడం వల్ల అలా జరుగుతుంది. దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని జ్యోతిష్యానికి ఆపాదన చేసేసి సరైన ముహూర్తం పెట్టినప్పటికి కూడా, మంచి ముహూర్తం పెట్టినప్పటికీ, జాతకాలు మ్యాచ్ చేసినప్పటికీ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి జ్యోతిష్యాన్ని నమ్మక్కర్లేదు, మూఢనమ్మకం అంటే జరుగుతుంది. దయచేసి ప్రేక్షకులు ఎవరైతే గమనిస్తారో మీరు పిల్లలు పెళ్లి చేసేటప్పుడు పాయింట్ వైజ్ వెళ్లకుండా పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి, వాళ్ళ లైఫ్లో బలంగా ఉంటుంది. పూర్తి జాతక విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ఇబ్బందులు వస్తున్నాయి అంటే కొన్ని కర్మలు ఉంటాయండి. ఎట్లాగా కొన్ని కాంబినేషన్స్ యాటిట్యూడ్ ఇష్యూస్ ఉంటాయి. జాతకం బాగున్నప్పటికీ యాటిట్యూడ్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎలాగా అమెరికాలో ఉన్నారు, మంచిగా చదువుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తిరుపతి వెంకటేశ్వర దగ్గరికి కళ్యాణానికి వెళ్తున్నాం, ఆ అమ్మాయికి చీర పెట్టుకోవాలనేటువంటి జ్ఞానం తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల కానీ, తెలిసినా కానీ కేర్లెస్ వల్ల అలా డైవర్షన్ ఉన్నాయండి. పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా కళ్యాణం బుక్ చేసుకుంటారు, వెళ్ళినప్పుడు చీర పెట్టుకోలేదు ఆ అమ్మాయి, వెళ్ళలేదు కాబట్టి డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు నేను బోర్డు చూశానండి నా దగ్గరకు వచ్చే వాళ్ళలో. ఎందుకనంటే అవగాహన రాహిత్యం వల్ల అనమాట. తల్లిదండ్రులు చెప్పాలి, పిల్లలు కూడా అవగాహన ఉండాలి. ఇవన్నీ జాతకాలు బాగున్నాయి కదా అంటే ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. కావున పూర్తి జాతక విశ్లేషణ చేసుకుని కొన్ని జాగ్రత్తలు టైం స్పేస్ డైరెక్షన్ ప్రకారం, అంటే దేశ దిక్కాల ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే పిల్లల జీవితాలు బాగుంటాయండి. జై గురుదత్త. శుభం.